దేశమందు ఒక మనుష్యుడున్నాడు. అతని పేరు యోబు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని వాక్యం తెలియజేస్తుంది. ఊజు అనే దేశంలో చాలామంది మనుషులు ఉన్నారు, కానీ యోబు గురించే దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అట్లాగే మన దేశంలో చాలామంది ఉండొచ్చు, మన రాష్ట్రంలో చాలామంది ఉండొచ్చు, మన పట్టణంలో చాలామంది ఉండొచ్చు, మన గ్రామంలో చాలామంది ఉండొచ్చు, మన వీధిలో చాలామంది ఉండొచ్చు. అయితే దేవుడు మన గురించి చెప్పగలిగితే తప్పనిసరిగా మనం యథార్థవంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ ఒక సత్యాన్ని మనం గుర్తించాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది కదా, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. మీరు వెళ్తున్న సంఘము సత్యమునకు స్తంభముగా ఉన్నదా? మీరు వెళ్తున్న సంఘము యొక్క సేవకుడు సత్యమునకు ఆధారముగా ఉన్నాడా? ఏదో సంఘము అంటే చాలామంది మందిరాన్ని చూసుకుంటున్నారు, మందిరం యొక్క సైజును చూస్తున్నారు, మందిరానికి వచ్చే ప్రజల యొక్క స్టేటస్ను చూసుకుంటున్నారు, ఆ మందిరంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు చూసుకుంటున్నారు. అంతేగాని సంఘము అంటే అక్కడ సేవకుని జీవితము చాలా ప్రధానమైందని, అంతేకాదు అక్కడ చెప్పబడే వాక్యము చాలా ప్రధానమైందని చాలామందికి అవసరం లేని రీతిలో క్రైస్తవులు ఉంటున్నారు. అందుకని క్రైస్తవులు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉంటున్నారు, వారు ఎదగని స్థితిలో ఉంటున్నారు. పాలు తాగే క్రైస్తవులు పరిపక్వత లేని క్రైస్తవులు. పాలు తాగే క్రైస్తవులకి మంచేడో చెడేదో తెలియదు, అందుకని పాలు తాగే క్రైస్తవులుగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎదుగుదల లేని క్రైస్తవులుగా ఉంటున్నారు. కారణం, వాళ్ళు వెళుతున్న సంఘములో సత్యమైన వాక్యము లేదు. అంతేకాదు వెళుతున్న సంఘములో ఆ వాక్యాన్ని బోధించే సేవకుని కూడా సరైన ఆధ్యాత్మిక జీవితము లేదు. ఏదో సంఘములో కొన్ని పద్ధతులు క్రమాలే చూస్తున్నారు, కానీ వాక్యానికి అక్కడ ప్రాముఖ్యత ఉందా? సత్యవాక్యం అక్కడ ప్రకటించబడుతుందా? ప్రకటించే సేవకుని యొక్క జీవితము నిందారహితంగా ఉందా అనేది చాలామంది గమనించడం లేదు. ఇవేవి మాకు అవసరం లేదు, చిన్నతనం నుంచి చర్చకు వస్తున్నాము అని అనుకుంటున్నారే కానీ, అలవాటుగా వెళ్తున్నారు, కానీ సత్యం అంటే వారికి ఆసక్తి లేదు. అందుకనే ఎదుగుదల లేకుండా చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు. యు ఆర్ వేస్టింగ్ యువర్ ప్రెషియస్ స్పిరిచువల్ టైం. ప్లీజ్ అండర్స్టాండ్.